గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు చెప్పుకునే టాపిక్ సరీసృపాలు సాధారణ లక్షణాలు మరియు దాని యొక్క వర్గీకరణ. డేట్ ఈరోజు 31. సరీసృపాలు రెప్టైల్స్. సరీసృపాలు భూచర జీవయుగానికి అలవాటు పడ్డ మొదటి సకశేరుకాలు. అంటే భూచర జీవాలు సరీసృపాలు భూచరానికి అలవాటు పడ్డ సరీసృపాలు మొదటి సకశేరుకాలు. అంటే భూచర జీవయుగానికి అలవాటు పడ్డటువంటి సకశేరుకాలు. రెప్టేలియా అంటే ముట్టె, గ్రీకు భాషలో రెప్టేలియా అనగా ప్రాకటం అని అర్థం. ప్రాకే జీవులు అనే అర్థం. రెప్టేలియా అంటే ప్రాకటం అంటే ప్రాకే జీవులు అనే అర్థం. మధ్యజీవ మహాయుగంలో సరీసృపాలు బాగా అభివృద్ధిగా చెంది విస్తృతి చెందాయి. సరీసృపాలు బాగా విస్తృతి చెందాయి అంటే భూచరాలకి అలవాటు పడ్డ మొదటి సకశేరుకాలు. రెప్టేలియా అంటే ఇంగ్లీష్లో ప్రాకటం అని అర్థం. ఇది మధ్యజీవపు మహాయుగపు సరీసృపాలు బాగా విస్తృతి చెందాయి. అందువల్ల మధ్యజీవపు మహాయుగాన్ని సరీసృపాల స్వర్ణయుగం అని అంటారు. సరీసృపాల స్వర్ణయుగం. అందువల్ల వీటిని సరీసృపాల స్వర్ణయుగం అని కూడా అంటారు. ఎందుకు అంటారంటే అందువల్ల ఈ మధ్యజీవ మహాయుగంలో ఏర్పడ్డాయి కాబట్టి వీటిని సరీసృపాల స్వర్ణయుగం అని కూడా అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సరీసృపాలు పురాజీవపు మహాయుగంలో ఉద్భవించి ఈ సరీసృపాలు పురాజీవ మహాయుగంలో ఉద్భవించి మధ్యజీవపు మహాయుగంలో ఉన్నత స్థాయికి చేరి ఆధునికపు జీవ మహాయుగంలో క్రమేణా క్షీణించాయి. అంటే సరీసృపాల పురాజీవపు మహాయుగంలో ఉద్భవించి ఈ మధ్యజీవపు మహాయుగంలో ఉన్నత స్థాయికి చేరి ఆధునిక జీవ మహాయుగంలో క్రమేణా క్షీణించాయి ఈ సరీసృపాలు. తరువాత ఈ సరీసృపాల గురించి చదివే శాస్త్రాన్ని హెర్పటాలజీ అంటారు. హెర్పటాలజీ ఈ సరీసృపాల మహాయుగాన్ని అంటే సరీసృపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెర్పటాలజీ అంటారు. అదేవిధంగా సరీసృపాల పిండాన్ని రక్షిస్తూ సరీసృపాల యొక్క పిండాలను రక్షిస్తూ సరీసృపాల యొక్క పిండాన్ని
రక్షిస్తూ ఉల్బం ఉంటుంది. ఉల్బం అంటే పిండం. ఇది పిండాన్ని ఆవరించి మొత్తం పిండాన్ని లోపల రక్షిస్తూ ఉల్బం అనే నిర్మాణం ఉంటుంది. ఉల్బద్రవం ఈ పిండాన్ని రక్షిస్తూ ఉల్బం అనేది ఉంటుంది. అందువలన వీటిని ఉల్బదారులు అని కూడా అంటారు. వీటిని ఉల్బదారులు అంటారు. ఎందుకంటే ఉల్బము పిండాన్ని రక్షిస్తూ ఉంటుంది కాబట్టి వీటిని ఉల్బదారులు అని కూడా అంటారు. ఇవి మొట్టమొదటి ఆమ్నియేట్ జీవులు అంటారు. వీటిని మొట్టమొదటి ఆమ్నియేట అంటే ఆమ్నియేట జీవులు, మొట్టమొదటి ఆమ్నియేట జీవులు అంటారు. సరీసృపాలు పురాజీవ మహాయుగంలో కార్బోనిఫెరస్ కాలంలో లాబరింతో ఉభయజీవుల నుంచి ఉద్భవించాయి. సరీసృపాల పురజీవ మహాయుగంలో కార్బోనిఫెరస్ కాలంలో లాబరింతో దంట్ ఉభయచర జీవులు నుంచి ఉద్భవించాయి ఈ యొక్క సరీసృపాలు. ఇది దాని యొక్క ఇంట్రడక్షన్. ఇప్పుడు సరీసృపాల యొక్క సాధారణ లక్షణాలు. సరీసృపాలు ప్రాకే ఉభయచర జీవులు. ఇవి మొదట భూచర జీవులు. భూమిపైన ఏర్పడినటువంటి జీవులు. మొదట భూచర జీవులు. సరీసృపాలు పాకే ఉభయచర జీవులు అయితే ఈ మొట్టమొదటిసారి భూమిపైన ఏర్పడినటువంటి జీవులని ఏమంటారంటే ఉభయచర జీవులని కూడా అంటారు. రెండో పాయింట్, సరీసృపాలు అస్థిరోష్ణులు అంటే శీతల రక్త జంతువులు. ఇవి అస్థిరోష్ణ జీవులు. ఉష్ణ ప్రాంతంలో ఇలా కాకుండా ఉష్ణం లేనటువంటి ప్రాంతంలో నివసించే జీవులు కాబట్టి వీటిని శీతల రక్త జంతువులు. శీతల ప్రాంతం చల్లగా ఉండేటువంటి ప్రాంతంలో మాత్రమే ఉంటాయి కాబట్టి వీటిని శీతల రక్త జంతువులని కూడా అంటారు. ఎక్కువగా భూచరాలు, కొన్ని జలచరాలు. కొన్ని భూచరాలు అంటే భూమిపైన ఉండే జీవులు. కొన్ని జలచరంలో అంటే నీటి లోపల నివసించే జీవులు జలచరాలు. అంటే కొన్ని భూమిపైన నివసిస్తాయి ఈ సరీసృపాలు. కొన్ని జలచర జీవులు అంటే మంచి నీటి లోపల సముద్ర నీటిలో కానీ నివసిస్తూ ఉంటాయి. దేహాన్ని ఆవరించి కొమ్ము సంబంధమైన పొలుసులు ఉంటాయి. పొలుసులు ఉంటాయి. కొమ్ము సంబంధమైనటువంటి పొలుసులు ఉంటాయి. వీటిని స్క్యూట్స్ అంటారు. స్క్యూట్లు అంటే పొలుసులు దేహాన్ని ఆవరించి కొమ్ము సంబంధమైన పొలుసులు ఉంటాయి. కొమ్ము సంబంధమైన పొలుసులు అంటే జిగట నూనె లాంటి పదార్థంతో ఏర్పడి ఉంటాయి కాబట్టి వాటిని కొమ్ము సంబంధమైన పొలుసులు అంటారు. వాటిని ఏమంటారు అంటే స్క్యూట్లు అంటారు. వాటిని స్క్యూట్లు అని కూడా అంటారు. చర్మం పొడిగా ఉంటుంది. చర్మ గ్రంథులు ఉండవు. చర్మం పొడిగా ఉంటుంది. చర్మ గ్రంథులు ఉండవు. చర్మం
పొడిగా ఉంటుంది. దాని యొక్క దేహం చర్మం పొడిగా ఉంటుంది. వాటిలో చర్మ గ్రంథులు అనేటివి ఉండవు. పంచగూలిక అంగాలు ఉంటాయి. పంచగూలిక అంగాలు కాళ్ళు కానీ చేతులు కానీ 5 వేలని కలిగి ఉంటాయి. పంచగూలిక అంగాలు ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, పుర్రె మోనోకాండైలిక్ రకానికి చెందింది. పుర్రె మోనోకాండైలిక్ రకానికి చెందింది. అంటే దాని యొక్క పుర్రె మోనోకాండైలిక్ రకానికి, మోనో అంటే ఒకటే, ఒకే రకమైన పుర్రె అనేది ఉంటుంది కాబట్టి మోనోకాండైలిక్ రకానికి చెందినటువంటి పుర్రె అనేది ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, పుర్రెలో శంకుఖాతాలు ఉంటాయి. పుర్రెలో శంకుఖాతాలు ఉంటాయి. పురోగర్తి రకానికి చెందిన కశేరుకాలు ఉంటాయి. పురోగర్తి రకానికి చెందిన కశేరుకాలు ఉంటాయి. పురోగర్తి రకానికి చెందిన కశేరుకాలు అనేటివి ఉంటాయి. పుర్రెలో శంకుఖాతాలు కూడా ఉంటాయి. శ్వాసక్రియ ఊపిరితిత్తుల ద్వారా మాత్రం జరుగుతుంది. దాని యొక్క శ్వాసక్రియ ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది. శ్వాసక్రియ వచ్చేసి ఊపిరితిత్తుల ద్వారా మాత్రమే జరుగుతుంది. గుండెలో 2 కర్ణికలు, అసంపూర్ణమైన జఠరిక ఉంటుంది. గుండెలో 2 కర్ణికలు, అసంపూర్ణమైన ఒక జఠరిక ఉంటుంది. 2 కర్ణికలు, ఒక జఠరిక ఉంటుంది. పుపుస చాపం కుడి ఎడమ దైహిక చాపాలుగా, కుడి ఎడమ దైహిక చాపాలు జఠరిక నుంచి ఏర్పడతాయి. అంటే గుండెలో 2 కర్ణికలు, ఒక జఠరిక, అసంపూర్ణమైన జఠరిక ఉంటుంది. పుపుస చాపాలు కుడి ఎడమ దైహిక చాపాలు జఠరిక నుంచి ఏర్పడతాయి. ఎర్రక్త కణాలు కేంద్రక సహితంగా ఉంటాయి. ఆర్బీసీ ఎర్రక్త కణాలు కేంద్రకాలతో ఏర్పడి ఉంటాయి. కేంద్రక సహితంగా ఉంటాయి. ఎర్రక్త కణాలు గుండ్రగా ఉంటాయి, కేంద్రక సహితంగా ఉంటాయి. మూత్రపిండాలు అంత్యవృక్క రకానికి చెందినవి. మూత్రపిండాలు అంత్యవృక్క రకానికి చెందినవి. మూత్రపిండాలు అంత్యవృక్క రకానికి చెందినటువంటి మూత్రపిండాలు ఉంటాయి. ఈ విసర్జనలో తోడ్పడతాయి. 12 జతల కపాల నాడులు ఉంటాయి. 12 జతల కపాల నాడుల సంఖ్య 12 జతలు ఉంటాయి. పాములో 10 జతలు ఉంటాయి. పాములో 10 జతలు ఉంటాయి. ఆవస్కరం ఉంటుంది. ఆవస్కర రంధ్రం ఉంటుంది. ఆడ మగ జీవులు వేరువేరుగా ఉంటాయి. ఆడ మగ జీవులు వేరువేరుగా ఉంటాయి. ఆడ మగ జీవులు వేరువేరుగా ఉంటాయి. ఫలదీకరణం అంతర్గతంగా జరుగుతుంది. ఫలదీకరణం అంతర్గతంగా, లోపల అంటే బయటకు కనిపించకుండా జరుగుతుంది. అంతర్గతంగా జరుగుతుంది. అండాలు క్లిడాయిక్ అండాలు మెగాలెసితల్ రకానికి చెందినవి. అండాలు క్లిడాయిక్ మెగాలెసితల్ రకానికి చెందినవి. సరీసృపాలు ఉల్బసహిత జీవులు ప్రత్యక్ష అభివృద్ధి జరుగుతుంది. ప్రత్యక్ష అభివృద్ధి జరుగుతుంది. ఎర్రక్త కణాలు కేంద్రక సహితంగా ఉంటాయి. మూత్రపిండాలు అంత్యవృక్క రకానికి చెందినవి.
12 జతల కపానాలు ఉంటాయి, కానీ పాములు మాత్రం 10 జతలే ఉంటాయి. ఆవస్త్రం అనేది ఉంటుంది. ఆడ మగ జీవులు వేరువేరుగా ఉంటాయి. అదేవిధంగా ఫలదీకరణం అంతర్గతంగా జరుగుతుంది, అంటే లోపల జరుగుతుంది. అదేవిధంగా అండాలు క్లిడైక్ అండాలు, అంటే అండాలు ఆవించుకొని కాల్కేరియంతో కూడిన కంటకం ఉంటే వాటిని క్లిడైక్ అండాలు అంటారు. అండాలు మెగాలెస్సల్ అండాలు, సునపదార్థం ఎక్కువ ఉన్నట్లయితే వాటిని మెగాలెస్సల్ అండాలు అంటారు. కాబట్టి దీని లోపల సునపదార్థం అధికంగా ఉంటుంది కాబట్టి మెగాలెస్సల్ అండాల రకానికి చెందినవి. ఈ ఉల్బ సహితాలు అంటే ఉల్బంతో ఏర్పడిన జీవులు అభివృద్ధి మాత్రం ప్రత్యక్షంగా అంటే కంటికి కనిపించేటట్టు అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇవి వాటి యొక్క సాధారణ లక్షణాలు. వర్గీకరణ సరీసృపాల వర్గీకరణ 3 రకాలు. ఒకటి కీలోనియా, రెండో రింకోసెఫాలియా, మూడోది స్క్వామేటా, నాలుగోది క్రొకడీలియా, మొదటిది కీలోనియా. దీనిలో టార్టాయిస్, టర్టిల్స్, టెరాఫిన్స్ చేర్చారు. అంటే దీనిలోకి టార్టాయిస్, తాబేలు, టార్టిల్స్, టెరాఫిల్లు జీవులని చేర్చారు కీలోనియా క్రమంలోకి. దేహం టార్టాయిస్ భూచర జీవులు. ఈ టార్టాయిస్ భూచర జీవులు. టార్టిల్లు జలచర జీవులు. టార్టిల్స్ జలచర జీవులు. టెరాప్సిడ్లు మంచినీటిలో నివసించే జీవులు. చూడండి, దీనిలో టార్టాయిస్, టార్టిల్స్, టెరాప్సిడ్లను చేర్చారు. టార్టాయిస్ మాత్రం భూచర జీవులు, అంటే భూమి మీద నివసించే జీవులు. టర్టిల్స్ అనేటివి జలచర జీవులు, అంటే నీటి లోపల నివసించే జీవులు. టెరాపిడ్స్లు మంచినీటిలో నివసించే జీవులు. దేహం పొట్టిగా వెడల్పుగా ఉంటుంది. దేహము పొట్టిగా వెడల్పుగా ఉంటుంది. దేహం పొట్టిగా వెడల్పుగా ఉంటుంది. గమనాంగాలు జలచరాల్లో తెడ్లలాగా ఉంటాయి. తెడ్లలాగా ఉంటాయి. అంటే గమనాంగాలు, పంచగోళిక అంగాలు జలచరాల్లో తెడ్లలాగా ఉంటాయి. శరీరాన్ని కప్పుతూ గట్టి కర్పరం ఉంటుంది. శరీరాన్ని కప్పుతూ గట్టి కర్పరం ఉంటుంది. శరీరాన్ని కప్పుతూ గట్టి కర్పరం అనేది ఉంటుంది. అదేవిధంగా కర్పర పృష్ఠ భాగాన్ని కారాపేస్ అంటారు. ఈ కర్పరం యొక్క పృష్ఠ భాగాన్ని కారాపేస్, ఉదర భాగాన్ని ప్లాస్ట్రాన్ అని అంటారు. ఈ భాగం పృష్ఠ భాగం, దీన్ని కారాపేస్. లోపల ఉండే భాగం ఉదర భాగం, దీన్ని ప్లాస్ట్రాన్.
తాంబేలు, టార్టాయిస్. పైభాగంలో కర్పూరం ఏర్పడుతుంది కాబట్టి దీన్ని కర్పూర భాగాన్ని కారపేస్ అని, ఉదర భాగాన్ని ప్లాస్ట్రాన్ అని కూడా అంటారు వీటిని. ఎనాక్సిడ్ పుర్రే ఉంటుంది. ఎనాక్సిడ్ పుర్రే ఉంటుంది. పురోస్తి ఉండదు. పురోస్తి అనేది ఈ జీవులలో ఉండదు. దవడలు దంతరహితంగా ఉంటాయి. దవడలు అంటే దంతాలు లేకుండా ఉంటాయి. దవడలు దంతరహితంగా ఉంటాయి. దవడలు దంతరహితంగా ఉంటాయి అంటే దవడలు ఏర్పడి ఉండవు. కొమ్ము నిర్మిత ఆచ్ఛాదం చేత కప్పబడి ఉంటాయి. కొమ్ము నిర్మిత ఆచ్ఛాదం చేత కప్పబడి ఉంటాయి. ఆచ్ఛాదం చేత కప్పబడి ఉంటాయి. ఆవాస్కర రంధ్రం నిలువుగా చీలికలాగా ఉంటుంది. ఆవాస్కర రంధ్రం నిలువుగా చీలికలాగా ఉంటుంది. దైహిక పుపుస చేపలు కలుపుతూ డక్టస్ బొటాలి అనే సందాయక రక్తనాళం ఉంటుంది. అంటే దైహిక పుపుస చేపలు కలుపుతూ డక్టస్ బొటాలి అనే సందాయక రక్తనాళం అనేది ఉంటుంది. తోక ఉంటుంది కానీ కర్పరంలోకి ముడుచుకొని ఉంటుంది. కర్పరంలోకి ముడుచుకొని ఉంటుంది. తోక అనేది కర్పరంలోకి ముడుచుకొని ఉంటుంది. దవడలు దంతరహితంగా ఉంటాయి. కొమ్ము సంబంధ నిర్మిత ఆచ్ఛాదం చేత కప్పబడి ఉంటాయి. ఆవాస్కర రంధ్రం నిలువుగా చీలిగా ఉంటుంది. దైహిక పుపుస చేపలు కలుపుతూ డక్టస్ బొటాలి అనే సందాయక రక్తనాళం ఉంటుంది. తోక ఉంటుంది కానీ కర్పరంలోకి ముడుచుకొని ఉంటుంది తోక. అన్ని అండోత్పాదకాలు అంటే అండాలు పెట్టే జీవులు అండోత్పాదకాలు. గుడ్లు పెడుతూ ఉంటాయి కాబట్టి వీటిని అండోత్పాదకాలు అంటారు. అతి ఎక్కువ జీవిత కాలాన్ని కలిగి ఉంటాయి. ఎక్కువ జీవిత కాలాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణ టెస్టుడో అంటే భూచర తాబేలు. టెస్టుడో. ఇవి కీలోనియా క్రమానికి చెందినటువంటి సాధారణ లక్షణాలు. నెక్స్ట్ వన్ రింకోసెఫాలియా. రెండవది రింకోసెఫాలియా. రెండవది క్రమం రింకోసెఫాలియా. రింకో అంటే ముట్టె, సెఫా అంటే తల. ముట్టె అనేది తల అనేది ముట్టె చేత ఏర్పడి ఉంటుంది కాబట్టి దీన్ని రింకోసెఫాలియా అని కూడా అంటారు. తల అనేది ముట్టె చేత ఏర్పడి ఉంటుంది కాబట్టి దీన్ని రింకోసెఫాలియా అని కూడా అంటారు. వీటిని బీక్ హెడెడ్ సరీసృపాలు అంటారు. వీటిని బీక్ హెడెడ్ సరీసృపాలు అంటారు. వీటిని బీక్ హెడెడ్ సరీసృపాలు అని కూడా అంటారు. ఈ క్రమంలో అన్ని జీవులు నశించిపోయాయి. ఈ క్రమంలో అన్ని జీవులు నశించిపోయాయి.
ఈ క్రమంలో అన్ని జీవులు నశించిపోయాయి. ఒక ప్రజాతి సజీవంగా ఉంది. ఒకే ఒక ప్రజాతి సజీవంగా ఉంది. దాని పేరు స్పినోడాన్ అనే ఒకే ఒక ప్రజాతి బతికి ఉంది. దీనిని సజీవ శిలాజంగా పరిగణిస్తారు. వీటిని సజీవ శిలాజంగా పరిగణిస్తారు. అంటే సజీవశీలం, బ్రతికి ఉన్నటువంటి జీవం కాబట్టి వీటిని సజీవశీలంగా పరిగణిస్తారు. ఇది న్యూజిలాండ్కు మాత్రమే పరిమితమైంది. ఇది న్యూజిలాండ్ దేశానికి పరిమితమై ఉంది. దీనిని సాధారణంగా టుటారా బల్లి లేదా హట్టేరియా అంటారు. హట్టేరియా దీన్ని సాధారణంగా టుటారా బల్లి లేదా హట్టేరియా అని కూడా అంటారు. దేహం బల్లిలాగా ఉంటుంది. బల్లి ఏ విధంగా ఉంటుందో ఆ బల్లిలాగా ఉంటుంది. దేహం బల్లిలాగా ఉంటుంది. గమనాంగాలు బలహీనంగా ఉంటాయి. గమనాంగాలు అంటే కాళ్ళు చేతులు బలహీనంగా ఉంటాయి. శరీరాన్ని కప్పుతూ కనికాయుత పొలుసులు ఉంటాయి. కణికలతో కూడినటువంటి పొలుసులు ఉంటాయి. శరీరాన్ని కప్పుతూ కణికాయుత పొలుసులు అనేవి ఉంటాయి. పృష్ఠ మధ్య భాగంలో ముళ్ళు లాంటి పొలుసుల శిఖ ఉంటుంది. పొలుసుల శిఖ అనేది ఉంటుంది. ముళ్ళు లాంటి పొలుసుల శిఖ అనేది ఉంటుంది. పృష్ఠ మధ్య భాగంలో ముళ్ళు లాంటి పొలుసుల శిఖ అనేది ఉంటుంది. పుర్రె డయాప్సిడ్ రకానికి చెందింది. దాని యొక్క పుర్రె డయాప్సిడ్ అంటే 2 రకాల నిర్మాణాల చేత ఏర్పడుతుంది. డయా అంటే 2 రకాల పుర్రెలతో ఏర్పడి ఉంటుంది. డయాప్సిడ్ రకానికి చెందినది. దంత విన్యాసం అగ్రదంత ఏకవర దంత రకానికి చెందిన ఏకవర దంతం రకానికి చెందినది. బాగా అభివృద్ధి చెందిన కుడి నేత్రం ఉంటుంది. కుడియ నేత్రం అనేది ఉంటుంది. బాగా అభివృద్ధి చెందిన కుడియ నేత్రం అనేది ఉంటుంది. కశేరుకాలు ఉభయగర్తి రకానికి చెందినటువంటి కశేరుకాలు అనేటివి ఉంటాయి. ఉదర భాగ పరుషికలు ఉంటాయి. పరుషికలు ఉంటాయి. అవస్కర రంధ్రం అడ్డంగా ఉంటుంది. అవస్కర రంధ్రం అడ్డంగా ఉంటుంది. సంపర్కంగా లోపిస్తుంది. లోపిస్తుంది. అండోత్పాదక జీవి. ఇది అండాలను పెట్టేటువంటి జీవి. అంతర ఫలదీకరణం జరుగుతుంది. ఇవి నిశాచర జీవులు.
రాత్రిపూట సంచరించే జీవులు. నిశాచర జీవులు. ఉదాహరణ ఎగ్జాంపుల్ స్పినోడాన్ స్పినోడాన్ పంక్టేటస్. పుర్రె డయాప్సిడ్ రకానికి చెందినటువంటి పుర్రె అనేది ఉంటుంది. దంత విన్యాసం అగ్రదంత ఏకవర దంతాలు ఉంటాయి రకానికి చెందినవి. బాగా అభివృద్ధి చెందిన కుడి నేత్రం అనేది ఉంటుంది. కశేరుకాలు ఉభయగర్తి రకానికి చెందినటువంటి కశేరుకాలు ఉంటాయి. ఉదర భాగ పర్శికాలు ఉంటాయి. ఆవస్కరంధ్రం అనేది ఉంటుంది. సంపర్కంగం లోపిస్తుంది. ఇది అండోత్పాదక జీవులు అండాలను ఉత్పత్తి చేస్తాయి. ఇది అంతర ఫలదీకరణ జరుపుతాయి. ఉల్బసహిత జీవులు. అదేవిధంగా ఇవి నిశాచర జీవులు. ఉదాహరణ స్పినోడాన్ పంక్టేటస్. ఉదాహరణ స్పినోడాన్ పంక్టేటస్. మూడవ క్రమం స్క్వామేటా. దీనిలో బల్లులను సరీసృపాలను చేర్చారు. దీనిలో బల్లులను సరీసృపాలను చేర్చారు. దీనిలోకి బల్లులను సరీసృపాలను చేర్చారు. ఇది సరీసృపాలలో అతిపెద్ద క్రమం. దేహాన్ని ఆవరించి కొమ్ము నిర్మిత బాహ్య చర్మ పులుసులు ఉంటాయి. దేహాన్ని ఆవరించి కొమ్ము నిర్మిత బాహ్య చర్మ పులుసులు అనేటివి ఉంటాయి. పుర్రె డయాప్సిడ్ రకానికి చెందిన పుర్రె ఉంటుంది. డయాప్సిడ్ రకానికి చెందిన పుర్రె అనేది డయాప్సిడ్ రకానికి చెందినటువంటి పుర్రె అనేది ఉంటుంది. పాములు కొన్ని బల్లులో వెన్నెముకకు ఆధారం ఇస్తూ బల్లులకు వెన్నెముకకు ఆధారం ఇస్తూ ఆధారాన్ని ఇస్తూ జైగోస్పిన్ జైగాంట్రమ్లు ఉంటాయి. జైగాంట్రమ్లు ఉంటాయి. కశేరుకాలు పురోగతి రకానికి చెందినవి. కశేరుకాలు పురోగతి రకానికి చెందినవి. ఉదర పరుషికలు క్షీణించి ఉంటాయి. దంత విన్యాసం అగ్రదంత లేదా పార్శ్వదంత రకానికి చెందినవి. దంత విన్యాసం అగ్రదంత మరియు పార్శ్వదంత రకానికి చెందినవి. ఆవస్కర రంధ్రం అడ్డంగా ఉంటుంది. మగ జీవులలో ఒక జత అర్ధమేహనాలు ఉంటాయి. ఇవి చాలా వరకు అండోత్పాదకాలు, శిశోత్పాదకాలు. మగ జీవులలో ఒక జత అర్ధమేహనాలు ఉంటాయి. ఇవి కొన్ని అండోత్పాదకాలు, కొన్ని శిశోత్పాదకాలు. దీనిలో ఉపక్రమాలు రెండు ఉంటాయి. ఒకటి లెసార్టీలియా
రెండవది ఒపీడియా. దీనిలోకి బల్లులను చేర్చారు. దీనిలోకి చేర్చారు. దీని లోపల కండ్రెప్పలు, దీని లోపల గమనాంగాలు ఉంటాయి. దీని లోపల గమనాంగాలు ఉంటాయి. కండ్రెప్పలు కదులుతాయి. మూత్రాశయం ఉంటుంది. 12 జతల కపాల నాడులు ఉంటాయి ఈ లెసర్టియాలో. ఉదాహరణ హెమిడక్టైలస్. గోడ మీది బల్లి. ఒపీడియా. దీనిలోకి సరీసృపాలను చేర్చారు, అంటే పాములను చేర్చారు. కండ్రెప్పలు అనేటివి కదలవు. మూత్రాశయం ఉండదు. లెసర్టియాలో ఉంటుంది. 10 జతల కపాల నాడులు ఉంటాయి. ఉదాహరణ రస్సల్ వైపర్, రక్తపింజర. ఇది స్క్వామెటా. లాస్ట్ వన్ క్రొకడీలియా. లాస్ట్ క్రమం క్రొకడీలియా. 4వ క్రమం. దీనిలో జలచర సరీసృపాలు, మొసళ్ళు. దీనిలోకి జలచర సరీసృపాలు, మొసళ్ళు, అలిగేటర్లు, గివియలను చేర్చారు. వీటిలోకి జలచర సరీసృపాలు అయినటువంటి మొసళ్ళు, అలిగేటర్స్, గివియలను చేర్చడం జరిగింది. ఇవి సరీసృపాలన్నింటిలో పెద్దవి. శరీరాన్ని కప్పుతూ బాహ్య అస్థి పంజరంగా పులుసులు, స్క్యూట్లు ఉంటాయి. బాహ్యాస్థి పంజరాన్ని కప్పుతూ పులుసులు, స్క్యూట్లు ఉంటాయి. చర్మాంగాలు అంగుళియాంతర జాలాన్ని కలిగి ఉంటాయి. తోక బలంగా పార్శ్వంగా అణచబడి ఉంటుంది. తోక బలంగా పార్శ్వంగా అణచబడి ఉంటుంది. పుర్రె డయాప్సిడ్ రకానికి చెందినది. ఏకగ్రీవ లేదా పరగ్రీవ కశేరుకాలకు, పుర కశేరుకాలకు అంకుశకిలితాలు ఉంటాయి. హృదయంలో 4 గదులు ఉంటాయి. హృదయంలో 4 గదులు ఉంటాయి. మూత్రాశయం ఉండదు. ఆవస్కర రంధ్రం నిలువుగా చీలి ఉంటుంది. రంధ్రం నిలువుగా చీలి ఉంటుంది. మగజీవులలో అద్వంద్వ మేహనం ఉంటుంది. లాస్ట్ వన్ అన్ని అండోత్పాదకాలకు, అన్ని గుడ్లను పెట్టే జీవులు కాబట్టి అన్ని అండోత్పాదకాలు.
గుడ్లకు కట్టి కర్పూరం ఉంటుంది. గుడ్లను చుట్టి కర్పూరం ఉంటుంది. ఉదాహరణ క్రొకడైలస్, అలిగేటర్స్, వివిలియాస్. అంటే ఇక్కడ మూత్రాశయం ఉండదు, ఆవస్కరంధ్రం నిలువుగా చీలి ఉంటుంది. అదేవిధంగా మగజీవులు అటువంటి మేహనాలు ఉంటాయి. అన్ని అండోత్పాదకాలు గుడ్లను చుట్టి కర్పూరం ఉంటుంది. ఉదాహరణ క్రొకడైలస్, అలిగేటర్స్ అండ్ వివిలియాస్. ఇవన్నీ క్రొకడైలియా క్రమానికి చెందినటువంటి సాధారణ లక్షణాలు. ఇది సరీసృపాల యొక్క సాధారణ లక్షణాలు, వర్గీకరణ.